ఓం నమః శివాయ. ఆ పరమశివుడు గమ్యాన్ని నిర్దేశించి సరైన మార్గం చూపి మానవాళిని మోక్షసాగరం వైపు నడిపించే భూతనాథుడు. ఈ క్రమంలో ఆ పరమేశ్వరునితో ప్రయాణం చేసిన అనేక పాత్రల గురించి ఈ శివలీలామృతం కార్యక్రమంలో తెలుసుకుందాం. అంతకంటే ముందు మా కంటెంట్ నచ్చితే వీడియోను లైక్ చేసి ఛానెల్ను సబ్స్క్రైబ్ చేయండి. వెల్కమ్ టు తెలుగు విజడం, తొలి తెలుగు ఏఐ ఛానల్. ఈరోజు మనం చర్చించుకోబోతున్న పాత్ర పేరు చండీశ్వరుడు. పూర్వము ఒక గ్రామములో యజ్ఞదత్తనుడు అనే ఒక వేద పండితుడు ఉండేవాడు. అతని కుమారుడు విచార శర్మ. ఇతడు బాల్యము నుండి మంచి భక్తి తత్వమును అలవర్చుకున్నాడు. తండ్రి ఆనతి మేరకు ఒక మంచి గురువుగారి దగ్గర చేరి వేదాధ్యయనము చేస్తున్నాడు. వేదములో మంచి పాండిత్యంతో పాటు మంచి శివభక్తుడిగా కూడా తయారవుతున్నాడు. క్రమముగా అతనిలో మంచి జ్ఞాన సంపద, మంచి నడవడి పెంపొందుతున్నాయి. ఆ సమయములో అతనికి వీధిలో ఒక దృశ్యం కంటబడింది. ఒక వ్యక్తి ఆవులను తోలుకుపోతూ వాటిని ఆదిలించటానికి అప్పుడప్పుడు దుడ్డు కర్రతో ఆవులను కొట్టడం చూశాడు. ఎంతో పవిత్రమైన ఆవులను కొట్టడం అతనికి బాగా బాధ కలిగించింది. ఈ సాధు జంతువులను అలా కొట్టకూడదు, నీకేమీ తెలియదు అంటూ ఆ పాలేరుతో వాగ్వివాదానికి దిగాడు విచార శర్మ. కాసేపు వాదోపవాదాల తర్వాత ఆవులను మేపుకొచ్చే బాధ్యతను తను తీసుకున్నాడు. ఇక అప్పటినుంచి రోజు ఆవులను మేపుకురావడం మొదలుపెట్టాడు. ఆవులన్నీ ఆ విచార శర్మకు బాగా మచ్చుక అయ్యాయి. నది ఒడ్డున ఆవులను మేపుతూ తాను ఇసుకతో శివాలయాన్ని, శివలింగాన్ని నిర్మించుకుని తనకు వచ్చిన వేదమంత్రాలతో శివునికి అభిషేకములు చేయడం ప్రారంభించాడు. ఆవులు కూడా మధ్యాహ్నం 12 గంటలకల్లా అక్కడకు వచ్చి ఆ బాలుడు ఏర్పాటు చేసిన కుండలలో తమ పాలను వదిలిపెట్టి వెళ్లటం మొదలుపెట్టాయి. ఆ పాలతో ఆ బాలుడు రోజు అభిషేకములు చేస్తూ ఉండటాన్ని కొందరు గ్రామస్థులు చూశారు. మీ వాడు పాలన్నీ మట్టిలో పోసి వృధా చేస్తున్నాడని తండ్రికి ఫిర్యాదు చేశారు. నిజం తెలుసుకోవడం కోసం తండ్రి ఒకరోజు బాలుడు కంటే ముందుగానే వెళ్లి అక్కడ ఒక చెట్టుపై కూర్చున్నాడు. విచారశర్మ యథావిధిగా ఆ రోజు కూడా ఆవులను నది ఒడ్డునకు తోలి తాను ఇసుకతో శివలింగాన్ని, శివాలయాన్ని నిర్మించి అభిషేకములు చేస్తూ కుండలలోని పాలన్నీ ఆ సైకత లింగంపై పోయటం ప్రారంభించాడు. అది చూసిన తండ్రికి చాలా కోపం వచ్చింది. గ్రామస్థులు చెప్పింది నిజమే, వీడు ఇలా ఈ పాలన్నీ వృధా చేస్తే ఎలా అనుకుంటూ కోపంగా చెట్టు దిగివచ్చి ఎందుకలా చేస్తున్నావని పిల్లవాడిని గర్జించాడు. పెద్ద స్వరంతో గట్టిగా కోప్పడ్డాడు. శివ పూజలో నిమగ్నమైన విచారశర్మ అవేమీ పట్టించుకోలేదు. కోపం మరీ ఎక్కువైన యజ్ఞదంతనుడు కాళ్లతో ఆ శివలింగాన్ని తన్ని చిన్నాభిన్నం చేశాడు. అది చూసి ఉగ్రుడైన విచారశర్మ అక్కడే ఉన్న గొడ్డలితో ఆ కాళ్లను నరికివేశాడు. కుప్పకూలిపోయిన యజ్ఞదంతనుడు కాసేపటి తర్వాత తీవ్రమైన రక్తస్రావం వల్ల చనిపోయాడు. ఛిద్రమైన శివలింగము వంక చనిపోయిన తండ్రి వంక చూస్తూ నిశ్చేష్టుడయ్యాడు విచారశర్మ. అప్పుడు శివుడు ప్రత్యక్షమై, ఓ బాలుడా, తండ్రి అని కూడా చూడకుండా కాళ్లు నరికివేసిన నీ భక్తికి ఎంతో సంతోషించాను. కోరకుండానే నీకు వరము ఇస్తున్నాను. ఈరోజు నుంచి నీవు చండీశ్వరుడిగా పలవబడుతూ నాకు చెందిన ఒకానొక గణమునకు అధిపతిగా ఉంటావు. పూజానంతర నా నిర్మాల్యం నీకు చెందుతుంది. రానున్న కాలంలో ప్రతి శివాలయములో నీ విగ్రహం ఉంటుంది. నా ప్రసాదమును ఎవరైనా ముందుగా నీకు చూపించి ఆ తర్వాతనే స్వీకరించటం జరుగుతుంది అని వరమిచ్చాడు ఆ పరమశివుడు. అప్పటినుంచి ప్రతి శివాలయములో కూడా చండీశ్వర విగ్రహం ఉండటము, అక్కడ శివప్రసాదమా చండీశ్వరనకు చూపించి భక్తులు స్వీకరించటము మనము గమనిస్తూ ఉంటాం. ఆ విధముగా మామూలు మనిషిగా పుట్టిన ఒక వ్యక్తి ఎంతో ప్రముఖమైన శివగణములో ఒకడై పూజనీయుడు కావటం ఆ పరమశివుని దివ్య మహిమకు నిదర్శనం.